కష్టాలను ఎలా జయించాలి? 5000 ఏళ్ల పాత జ్ఞానం కానీ నేటి జీవితానికి 100% వర్తిస్తుంది. అది ఎలా? భగవద్గీతతో సాధ్యమైంది. అధ్యాయం 3 కర్మయోగం శ్లోకం 16 ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అగాయురింద్రియారామః మోఘం పార్థస జీవతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, వేదాలలో వివరించిన విధంగా సృష్టి చక్రంలోని బాధ్యతలను ఆద్యతలను ఆచరించని వారు పాపమయమైన జీవితం గడుపును. అట్టివారు ప్రాపంచిక సుఖములలో మునిగి వ్యర్థజీవులుగా బ్రతుకుతారు. శ్లోకం 17 యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మయందు ఆసక్తి, సంతృప్తి మరియు ఆత్మ వలన పరిపూర్ణ సంతోషంతో ఉండేవారికి చేయవలసిన కర్మలే ఉండవు. శ్లోకం 18 నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన్ న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అలాంటి ఆత్మజ్ఞానులకు ఈ లోకం నందు కర్మలు చేయటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఎలాంటి కర్మలు చేయకపోయినను వారికి ఏ దోషమూ కలగదు. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.